తీస్తా. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. నా తడాకా చూపిస్తా. స్టార్ట్ చేద్దాం. వస్తున్నాడు అబ్బాయి, వస్తున్నాడు. ఇట్స్ లాఫింగ్ టైం. ఈ ఊళ్ళో ఉన్నాడు రా బిల్డప్ బాబాయ్ అని. ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. ఆల్ ఈస్ ది ఆన్సర్. వచ్చేసాడు రాడు. వీడప్పుడే బీబీసీ రేంజ్ లో ఎంచుకుంటున్నాడు. సార్ సారీ సార్. చూడండి, ఎవడి టిఫ్టీ గాడు ఎంత ఇచ్చావు? అదేనా? ఇవన్నీ బాగున్నాయి కానీ మే 24 ప్రజాశాంతి పార్టీ మీటింగ్ కాదు, ప్రపంచ శాంతి సభ. నాకు ఇంట్రెస్ట్ పోయింది. లవడాల ప్రోగ్రామ్ వస్తే రావండి, పోతే పోనీ ఇంట్రెస్ట్ పోయింది. ఎందుకంటే ప్రతి దశలోనూ పెంట పెంట చేస్తుంటే నాకు ఇంట్రెస్ట్ లేదు. ఎవరి పార్టీలు వాళ్ళకు ఉంటాయి. ముఖ్యమంత్రి వచ్చినప్పటి నుంచి ఓరక్షణగా ఉండదు. తగ్గితే పెరికేస్తా గుత్తే. మే 24 శనివారం తమ్ముడు ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు రావాలని. అంత మాట అలాగే కేసీఆర్ గారు, నా తమ్ముడు బీజేపీ కేసీఆర్ కేటీఆర్ గారు, అలాగే బీజేపీ నాయకులు అందరూ తమ్ముళ్లే. కోపం వచ్చినప్పుడు దీవించడం కూడా తింటా. తిట్టాల్సినవన్నీ తిట్టారు కానీ రెస్పెక్ట్ ఎందుకులేండి. నా హృదయంలో వారందరూ బండి సంజయ్ అంటే నాకు చాలా ఇష్టం. నీ గజనీ వేషాలు మాను. బీజేపీ నాయకులు మోదీ గారి నాయకులు నిన్న ఢిల్లీలో నన్ను గంట సేపు కలిసి ఆయన కూడా దీనికి మద్దతు ఇస్తున్నారు. ప్రతి మెయిన్ లైన్ ఛానల్స్, యూట్యూబ్ ఛానల్స్, సోషల్ మీడియా, ప్రింట్ మీడియా అందరూ సాయంత్రం 6 గంటలకే మీరు వచ్చి సెటప్ చేసుకొని 7 నుంచి 9 వరకు లైవ్ ఇచ్చిన వాళ్ళు దేవుడు దీవించిదాకా లైవ్ ఎవరి వారిని దేవుడు క్షమించడు. ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు నువ్వు? రెస్పెక్ట్ అంటే రెస్పెక్ట్. అరే ఫస్ట్ స్టాండ్ ఆపండ్రా బాబు. జురాసిక్ పార్క్ లో డైనోసార్ లాగా వదులుతుండు. మే 24 శాంతి సదస్సుని కనీసం 100 నుంచి 200 కోట్ల మంది మనకు జాయిన్ అవుతున్నారు. ఆశగా అద్దుండాలి కొత్త. కుటుంబంలో శాంతి కావాలి, మా గ్రామంలో శాంతి కావాలి, మా పట్టణంలో శాంతి కావాలి. నేను యేసు ప్రభువు నామమున ప్రార్థిస్తాను. మీరు కూడా నాతో ప్రార్థనలు కలిపి మత మార్పిడి కొరకు కాదు, మార్గం మారడం కొరకు. బ్యాక్ సైడ్ మత మార్పిడి కొరకు కాదు, మార్గం మారడం కొరకు. ఎవరా మీరు ఇలా ఉన్నారేంటి? చిచ్చి అర్థమైందిలే. ఇలా మూలపోయి ఎవడో కనపడకుండా ఉంచండి. పార్టీ అయిపోయిందా మిగిలిన తిని పోతురు కానీ ఎలానే. యుద్ధాలు ఆపడం కొరకు, శాంతి రావడం కొరకు. ఎవడు తగ్గటంలా, ఎవడు కూడా యాక్టింగ్ ఎరగదీసేస్తున్నాడు. శాంతి కావాలన్నవారు, అభివృద్ధి కావాలన్నవారు, మంచి కావాలన్నవారు, హిందూ ముస్లిం క్రిస్టియన్స్ అందరూ కలిసి ఉండాలి అన్నవారు. నాకు ఈ టార్చర్ ఏంట్రా బాబు? All is the answer because I believe Jesus said blessed are the peacemakers. Doctor, what's the problem? టాకింగ్ అబౌట్ ద పేషెంట్. Yeah. చిన్న మెదడు చితికింది, పెద్ద మెదడు పగిలింది. టోటల్ గా బ్రెయిన్ దోబింది. అయితే వైభాగం చూడండి స్వామి. అంటే రెండో పార్ట్ కూడా ఉందా కథలో? అది ట్విస్ట్ స్వామి. ప్రపంచ శాంతి సభ మొన్న మే 24 సాయంత్రం 6 గంటలకు జిమ్ఖానా గ్రౌండ్స్ నుంచి పెట్టింది మీ అందరికీ తెలుసు. తెలీదమ్మా, తెలీదండి, తెలీదు అంటే విన్నాను. మే 20ని 21ని రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, హోమ్ మినిస్టర్ గా ఆ పర్మిషన్ ఇవ్వని క్యాన్సిల్ చేయించారు పోలీసులు. పెద్ద సమస్య వచ్చి పడింది. వెంటనే మేము కోర్టుకు వెళ్ళాం. 21 ఏం జరిగింది? 11 సార్లు రేవంత్ రెడ్డి గారు టీమ్ తో మాట్లాడినప్పటికీ పర్మిషన్ ఇవ్వలేదు. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి.
ఏం చేస్తా? దేవుని శాంతి సభను ఆపితే దేవుని కోపం మీ మీదకి వస్తుందని 20 మీడియాలో చెప్పాను, 21 వాళ్ళకి చెప్పాను. ఎవరికి ఉపయోగం? 22 రేవంత్ రెడ్డి గారిని ముద్దాయిగా హెరాల్డ్ నేషన్ కేసులో పెట్టారు. హ్యూమన్ రైట్స్ కమిషన్ అల్లు అర్జున్ లో మీరు తప్పు చేశారని ఆ రోజే పెట్టారు. బాబోయ్ అలా భయపెట్టకండి అంకుల్, ఏదో చిన్న పిల్లలు ఇలాగే బ్రతకలేమండి అంకుల్ ప్లీజ్. మిస్ వరల్డ్ మ్యాగీ నన్ను ఒక వేశ్యగా ట్రీట్ చేశారు. మిస్ వరల్డ్ కంటెస్టెంట్ కు వస్తే మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా ఏంటి ఈ దేశం ఈ రాష్ట్రం అని ఇంగ్లాండ్ తిరిగి వెళ్ళిపోయింది. నమ్మొచ్చా? నా మీద నాకే నమ్మకం లేదు సార్, మీరైనా నమ్మండి సార్. 2200 శాంతి సభలు పెట్టాను. నా శాంతి సభలకు లక్షల మంది వస్తారు. వినటానికి విల్లింగ్ గా ఉంటే శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి ఇంత చెప్పాడు. మన దేశంలో 300కు పైగా 3 లక్షల నుంచి 20 లక్షలు వచ్చారు. వినలేదే, చెప్పుకోవట్లేదేమో. ఇంకా లాక్కండి తెగుద్ది. నాకు అదే అనిపిస్తుంది. ఈ శాంతి సభకు 1000 మందికి ఎక్కువ రాకూడదు, ఒక్కరు ఎక్కువ వచ్చినా ఆయన అరెస్ట్ చేయొచ్చు అని ఆర్డర్లు ఇచ్చారు. పాపం ఫీల్ అన్నట్టున్నారు. శాంతి సభలో పాల్గారు కాదు ఎవరు మాట్లాడకూడదు. రాజకీయ ఇలాగ ఎక్కడైనా రూల్స్ పెడతారా? అంటే మన దేశంలో ఏమైంది కనుక దేవుని తీర్పు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారి మీద ఆరంభమైంది. ఏంద్ర బాబ్జీ ఇదే? ఏంది టార్చర్ మనకి? 21ని క్యాన్సిల్ చేశారు, 22న ఆరంభమైంది. 30 రోజుల్లో ఆయన మారకపోతే ఆయన మారాలని ప్రార్థించండి. ఏమైందిరా నీకు? ఎందుకు ఎప్పుడు అట్లా చిరాకు పడుతుంటావు? వెయిట్ చేసిందా? అరే కారాప్రా లస్సీగా. నాకు ఒక తమ్ముడుగా ట్రీట్ చేశారు. మారకపోతే దేవుని శాంతి సభను అడిగినందుకు అంటే ఏం చేస్తావరా? చంపుతావా? నరుకుతావా? ఏం చేస్తావరా? 1000 మంది కంటే ఎక్కువ రాకూడదు అన్నందుకు అప్పుడు నేను అన్నా, ప్రభువా 1000 మంది వచ్చేస్తారు కదా. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. 26,000 మంది ఆ గ్రౌండ్ లో పడతారు కదా. వర్షమైనా పంపించిన ఆయన దేవుడు వర్షాన్ని 7 గంటలకు మీటింగ్ పర్మిషన్ ఇస్తూ 6:45 పంపాడు. దేవుడు వర్షాన్ని 7 గంటలకు మీటింగ్ పర్మిషన్ ఇస్తూ 6:45 పంపాడు. ఏది నోటుకొస్తే అది మాట్లాడక ఎతబా. కనుక 1000 మంది కంటే ఎక్కువ రాలేదు. నన్ను అరెస్ట్ చేయడమా? నాకు శాంతిని అడ్డుకోవడమా? రామచంద్ర ఈడు ఓరాక్షన్ భరించలేకపోతున్నాను రా. దొంగలకి దోచుకున్నోళ్ళకి రాజకీయ నాయకులకి పర్మిషన్లు ఇవ్వడమా? ఒకరినొకరు తిట్టుకోవడమా? మండుతున్నట్టుంది. 100,000 కోట్లు ఖర్చు పెట్టి ఈ సమిట్లు ఈ మిస్ వరల్డ్ వలన ₹1 లాభం జరుగుతుందా? కంపెనీలు వస్తున్నాయా? ఉద్యోగాలు వస్తున్నాయా? పేదలకు ఏమైనా న్యాయం జరుగుతుందా? వాస్తవం అధ్యక్ష, ఇది మారాలి, మనమే మార్చాలి. అదేంటండి అంత బీపీ వచ్చింది? పోతారేమని భయపడ్డాను. కాలేజ్ డిసప్పాయింట్ అయ్యావా? సర్లేండి, ఎమోషన్లు ఎక్కువ మాట్లాడారు, జాగ్రత్త. ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తక్షణమే క్షమాపణ చెప్పి మారినట్లు. నమస్కారం. చేసుకో. 30 రోజుల్లో మారకపోతే దేవుడే ఆయన్ని దర్శించినట్లు ప్రార్థించండి. ఏం వేస్తావురా వీడిని? వీడి గెటప్ కమెడియన్ రా. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనల్ గా గంట కొట్టడం మాత్రం మర్చిపోగా.